ఒక్కసారి ఊహించండి, మీ హోంవర్క్ను సగం సమయంలో పూర్తి చేయగలిగితే, మీ అసైన్మెంట్స్ను చాలా ఈజీగా రాయగలిగితే, క్లాస్లో లెక్చర్ వింటున్నప్పుడు నోట్స్ కూడా ఆటోమేటిక్గా తయారైతే. ఇవి అన్నీ ఇప్పుడు సాధ్యమే. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అద్భుతమైన ఏఐ టూల్స్ ఉపయోగించి తమ చదువును మరింత సులభంగా చేసుకుంటున్నారు. ఈ వీడియోలో నేను మీకు ప్రతి విద్యార్థి తప్పకుండా తెలుసుకోవాల్సిన టాప్ 5 ఏఐ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఏఐ టూల్ మీ లెక్చర్లను ఆటోమేటిక్గా నోట్స్గా మార్చేస్తుంది. అయితే ఆలస్యం లేకుండా వీడియోను ప్రారంభిద్దాం. మొదటి ఏఐ టూల్ పేరు చాట్‌జీపీటీ. ఇది విద్యార్థులకు ఒక పర్సనల్ టీచర్లా పనిచేస్తుంది. మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ వచ్చినప్పుడు, ఉదాహరణకు మ్యాథ్స్, ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ లేదా హిస్టరీ, మీరు అడిగితే అది ఆ విషయాన్ని చాలా సింపుల్గా వివరిస్తుంది. ఉదాహరణకు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక చాప్టర్ మీకు అర్థం కాలేదనుకోండి. అప్పుడు అడిగితే అది ఆ చాప్టర్ను స్టెప్ బై స్టెప్గా వివరించగలదు. అదే కాకుండా మీరు పెద్ద చాప్టర్లను సమ్మరీ చేయించుకోవచ్చు, ప్రాక్టీస్ ప్రశ్నలు తయారు చేయించుకోవచ్చు, కోడింగ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు, పరీక్షలకు రివిజన్ కూడా చేయవచ్చు. అందుకే చాలా మంది విద్యార్థులను స్టడీ అసిస్టెంట్గా ఉపయోగిస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాలను కాపీ చేయడం కాకుండా వాటిని ఉపయోగించి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రెండవ ఏఐ టూల్ పేరు నోషన్ ఏఐ. ఈ టూల్ ప్రధానంగా నోట్స్ మరియు స్టడీ మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. చాలా మంది విద్యార్థులు తమ నోట్స్, అసైన్మెంట్స్ మరియు ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించడంలో ఇబ్బంది పడతారు. అక్కడే నోషన్ ఏఐ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మీరు ఒక స్టడీ డాష్ బోర్డ్ తయారు చేసుకోవచ్చు. అందులో మీ నోట్స్, టాస్కులు మరియు డెడ్లైన్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. నోషన్ ఏఐ ద్వారా మీరు పెద్ద నోట్స్ను సమ్మరీ చేయించుకోవచ్చు, స్టడీ ప్లాన్ తయారు చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ ఐడియాలు పొందవచ్చు, మీ స్టడీ షెడ్యూల్ను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా చెప్పాలంటే నోషన్ ఏఐ ఒక స్మార్ట్ డిజిటల్ నోట్బుక్ లాంటిది. మీరు చదువును సిస్టమాటిక్గా నిర్వహించాలనుకుంటే ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది. మూడవ ఏఐ టూల్ పేరు పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది ముఖ్యంగా రీసెర్చ్ మరియు ప్రాజెక్ట్ వర్క్ కోసం చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం గూగుల్లో ఏదైనా విషయం కోసం సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. కానీ పర్ప్లెక్సిటీ ఏఐ మాత్రం ఆ సమస్యను తగ్గిస్తుంది. ఇది ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సరైన సమాధానాలను మరియు వాటి సోర్స్లను కూడా చూపిస్తుంది. దాంతో మీరు ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్స్ తయారు చేస్తున్నప్పుడు నమ్మకమైన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. అందుకే చాలా మంది విద్యార్థులు ఇప్పుడు సాధారణ సెర్చ్ ఇంజిన్లకు బదులుగా పర్ప్లెక్సిటీని ఉపయోగిస్తున్నారు. నాల్గవ ఏఐ టూల్ పేరు గ్రామర్లీ. మీరు ఇంగ్లీష్లో అసైన్మెంట్స్, ఎస్సేలు లేదా ఇమెయిల్స్ రాస్తే ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది. గ్రామర్లీ మీ రాతలో ఉన్న గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ తప్పులు, వాక్య నిర్మాణ సమస్యలు మరియు రాతలోని క్లారిటీ ఇవన్నీ సరిచేస్తుంది. ఉదాహరణకు మీ వాక్యం క్లియర్గా లేకపోతే గ్రామర్లీ మంచి వాక్యాన్ని సూచిస్తుంది. దాంతో మీ రాత ప్రొఫెషనల్గా మరియు క్లియర్గా కనిపిస్తుంది. ఇంగ్లీష్లో రాయాల్సిన విద్యార్థులకు ఇది చాలా సహాయపడే టూల్. ఇప్పుడు చివరి ఏఐ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ టూల్ పేరు ఆటర్ ఏఐ. ఇది విద్యార్థులకు నిజంగా చాలా ఉపయోగపడే టూల్. క్లాస్లో టీచర్ లెక్చర్ ఇస్తున్నప్పుడు ప్రతి మాటను నోట్స్గా రాయడం చాలా కష్టం. ఆటర్ ఏఐ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఈ టూల్ లెక్చర్ను రికార్డ్ చేసి స్పీచ్ను ఆటోమేటిక్గా టెక్స్ట్గా మార్చుతుంది. అంటే టీచర్ మాట్లాడుతున్నప్పుడు ఆటర్ ఏఐ రియల్ టైంలో నోట్స్ తయారు చేస్తుంది. తర్వాత మీరు ఆ నోట్స్ను చదివి ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయవచ్చు. దాంతో మీరు లెక్చర్ను అర్థం చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు. ఇక్కడ ఒక చిన్న సలహా: ఈ అన్ని ఏఐ టూల్స్ను ఒకేసారి ఉపయోగించడానికి ప్రయత్నించకండి.
మొదట 1 లేదా 2 టూల్స్ ను మాత్రమే ఉపయోగించి వాటిని పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిగతా టూల్స్ ను మీ స్టడీ రూటీన్లో చేర్చుకోండి. సరైన విధంగా ఉపయోగిస్తే AI టూల్స్ మీ చదువును వేగంగా మరియు సులభంగా మార్చగలవు. అయితే ఇవే 2026లో ప్రతి విద్యార్థి తప్పకుండా ఉపయోగించాల్సిన టాప్ 5 AI టూల్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ ఇవ్వండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ టూల్స్ లో ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ మరియు AI టూల్స్ గురించి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్తో ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.